బయలు వెళ్ళడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. సో వారి ప్రేమ కొన్నిసార్లు మనల్ని బంధిస్తూ ఉంటుంది. వారి ప్రేమ మనల్ని బంధిస్తూ ఉంటుంది. అతిశయోక్తితో నేను చెప్పటం లేదు, కానీ అనుభవపూర్వకంగా ఈ మాటలు నేను మీతో చెప్తా ఉన్నాను. బోధనలో నేను పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ లేదు. ఒక 10-15 మంది లేక 20 మంది సమాజం, మందిరం లేదు, చిన్న షెడ్ ఒకటి ఉండేది, నీళ్లు లేవు, ఉండటానికి ఇల్లు లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. దానికి ముందు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. యోహాను సువార్త 15-16 వచనం ప్రకారంగా, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలం నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిన్నాను. అప్పటికి నేను హెబ్రోన్కి వెళ్ళి సుమారుగా 10 సంవత్సరాలు కావస్తా ఉంది. 10 సంవత్సరాలు తర్బీదులోనే ఉండిపోవాల్సి వచ్చింది. సో నేను అక్కడి నుంచి బయటపడే పరిస్థితులు కానరావడం లేదు. కానీ ప్రభు నాతో మాత్రం, నువ్వు ఇక్కడ ఉండటానికి కాదు, నువ్వు వెళ్ళి ఫలించడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు కొన్ని పరిస్థితులు కలగచేయటం వలన తప్పని పరిస్థితుల్లో నేను అప్పుడు బయటికి వెళ్ళవలసి వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా చిన్న సమాజం, అందులో 2 పార్టీలు ఉన్నాయి. మళ్ళీ 20 మందిలో 2 పార్టీలు. ఒక పార్టీ ఏమో పూర్తిగా సేవకుడికి అనుకూలమైన పార్టీ, మరొక పార్టీ ఏమో అటెట్టండి, సేవకుడు కూడా క్రమశిక్షణలో ఉండాలి కదా అని చెప్పేటువంటి పార్టీ ఇంకొకటి. ఉండేది 20 మంది. సో అటువంటి చోటికి ప్రభు నన్ను తీసుకుని వెళ్ళాడు. ప్రభు కృప వలన 7 సంవత్సరాలు అక్కడ సేవ చేయటం జరిగింది. అంతకుముందు కేవలం ఒక 5 సెంట్ల స్థలం మాత్రమే ఉన్నింది. మరొక 15 సెంట్ల స్థలం కొని దాదాపుగా 2002లో 60 లక్షలకు పైగా మందిరం. ఎందుకు పెంచుతావు అనవసరంగా? 60 లక్షలకు పైగా వెచ్చించి అక్కడ మందిర నిర్మాణం అనేది జరగడం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఏం చేతనంటే, మా నెల ఆదాయం అక్కడ పూర్తిగా 5,000 రూపాయలు నెలకు వచ్చే ఆదాయం చెప్తున్నాను. అటువంటి చోట ప్రభు 7 సంవత్సరాలు నిలబెట్టి చక్కటి మందిర నిర్మాణం చేయడానికి 20 మంది, సుమారుగా 250 మంది అయ్యేటట్టుగా ప్రభు చేశాడు. మందిరం జరిగింది, మందిరం డెడికేషన్ అయింది. ఒక 3-4 మాసాలు కూడా కాలేదు, హెబ్రోన్ నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు కడపకు ట్రాన్స్ఫర్ అయినావని. సో నేను ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది అని అంటే, అక్కడ గడిపిన 7 సంవత్సరాల కాలంలో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉన్నింది మాకు. సో ఏమి జరిగినా అందరు కలిసి రావటం. ఒకవేళ ఎవరింట్లోనన్నా పెళ్ళి జరిగితే అందరి ఇంట్లో పెళ్ళి జరిగినట్టుగానే కొత్త బట్టలు కుట్టించుకునేవాళ్ళు, కలిసి వచ్చేవాళ్ళు, పని చేసేవాళ్ళు. తర్వాత సాయంకాలం వరకు మందిరంలోనే ఉండి శుభ్రం చేసి, ఆ మిగిలింది ఏదో ఉంటే మళ్ళీ రాత్రి తినేసి గిన్నెలన్నీ తోమేసి అలా వెళ్తుండేవాళ్ళు. ఎప్పుడైతే నా ట్రాన్స్ఫర్ అని తెలిసిందో వాళ్ళందరూ ఏడవడం ప్రారంభించారు. ఇది నేను చదువుతున్నప్పుడు అది నాకు జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు ఎంతగా ఏడ్చారంటే, ఇంటిలో ఒక శవం ఉంటే ఎలా ఏడుస్తారో అలాగే ఏడ్చారు. అదే విధానంలో కడపలో కూడా
సుమారు 4 సంవత్సరాల పాటు అక్కడ సేవ చేయటం, అక్కడ కూడా అననుకూల పరిస్థితుల్లో స్థలం కూడా దొరకదు. అటువంటి పరిస్థితుల్లో స్థలం కూడా కొని సుమారుగా 2 కోట్లు పెట్టి అక్కడ మందిరం కట్టడం జరిగింది. మా దగ్గర అంత డబ్బు లేదు. మేము మందిరం ప్రారంభించినప్పుడు కేవలం 4 లక్షలు మాత్రమే మా చేతిలో ఉన్నాయి. అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు అలాగే ఏడ్చారు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తుందంటే, ఒక చోట ప్రేమను మనం సంపాదించుకున్న తర్వాత వాళ్ళని వదిలిపెట్టి రావడం చాలా చాలా కష్టమైనటువంటి విషయం.